మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఇంటికి వస్తాడు, మా మమ్మీని కొడతాడు. ఎందుకు కొడుతున్నావు, నేను అడిగితే నిన్ను చంపేస్తా. పక్కన మామయ్య కదా, ఇంటికి తీసుకెళ్తాడేమో అని అనుకున్నా, కానీ హైదరాబాద్ లో తీసుకెళ్లి చంపుతాడు నాకు తెలియదు సార్. హైదరాబాద్ తీసుకెళ్తారు, ఏం జరిగింది తెలియడా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లాలో రెడ్డేల పక్కన ఉన్నటువంటి ఒక చిన్న తండాలో సంబంధించిన సొమ్మ తండాలో గత 2 రోజుల క్రితం ఒక వివాహిత మహిళ తన కూతురికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి తన కుమారుడిని వెంటబెట్టుకొని వరంగల్కి వెళ్ళింది. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ నుంచి మృతి చెందిందని చెప్పేసి ఒక వార్త మాత్రం మనకి వినిపించింది. ప్రస్తుతానికైతే సోమతండలో విషాదాలు అలుముకున్నాయి. అందరు బంధువులు కూడా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని కూడా ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది. అసలు మరి ఆ రోజు ఏం జరిగింది, ఇక్కడి నుంచి మరి మృతి చెందిన స్వరూప అక్కడ ఎందుకు వరంగల్కి వెళ్ళింది, వరంగల్ నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది అని ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని తెలుసు చేద్దాం. ఏం జరిగింది సార్, ఇప్పుడు ఆమె పోయింది ఇక ఆడ ఏం జరిగిందో అప్పటి నుంచి మాతో మాట్లాడదు. మా ఎరాలు మా అక్క అయితే మాట్లాడదు. అదే ఇల్లు మాది, మాట్లాడదు. ఇంతకు ముందు గొడవ అయింది మాది వాళ్ళది. అయితే ఇక మా ఇంటికి రాదు, వాళ్ళ ఇంటికి మేము అదే ఇల్లు ఇదే ఇల్లు వస్తారు. బియ్యం అయినా ఏ నూనె అయినా ఏమైనా తీసుకెళ్తారు. ఇప్పుడు ఆమెను తీసుకుపోయి చంపేసిరు సార్. ఎవరు చంపారంటారమ్మా? అదే అనిలే చంపేసిండు. వాళ్ళ డాడీ వస్తాడు, వాళ్ళ మమ్మీ వస్తారు, అందరు వచ్చి అన్ని తీసుకెళ్తారు. ఇంట్లో నుంచి అంత వాడకం చేస్తారు. ఇంట్లోనే అంత వాడకం చేసి తాడు అడిగిండు. 10 రోజుల కాంచి తాడు అడుగుతాడు. లేకపోతే 1,00,000 రూపాయలు ఇప్పించి అంటాడు. అయితే నేను ఇప్పియను, నాకు పిల్లలు వెనక అప్పుడు ఇప్పించింది, పైసలే కట్టలేదు. నువ్వు 5 లక్షలు ఇప్పించింది ఆమె, ఇంతకు ముందు కట్టియలే. ఇంకా అట్లనే ఉన్నది, ఆయన దగ్గరనే ఉన్నాయి కాగితాలు కూడా, ఆమెకి ఇయ్యలేదు. ఇంకా అనిల్ స్వరూపం చంపడానికి ముఖ్య కారణం ఏమిటి? ఫస్ట్ వాళ్ళ డాడీ తర్వాత అనిల్ అట్లా అద్దులో పెట్టుకున్నారు. తండ్రి కొడుకు ఇద్దరు పెట్టుకొని ఇలా చేసిరు సార్. దాన్ని అంటే తాడి అని అన్నాడు సార్. మా బిడ్డ దగ్గరే తాడి స్వరూపకి తాడి అమ్మ తాడి అని అంటే నాకు చిన్న పిల్లగాడు అన్నాడు. నేను తాడు అసలు అయ్యాను, అంతకు ముందు ఇచ్చిన సార్లు కిషన్ అడిగాడు. వాళ్ళ నాయన కిషన్ అడిగితే నేను ఇయ్యను, నా బాబు అన్నాడు. నా తోట ఉంది కదా, నాకు ఇబ్బంది ఉంది, నేను అసలు ఇయ్యను అని మా బిడ్డ చెప్పింది. చెప్పినా కూడా కాళ్ళ పడతాడు, ఏళ్ళ పడతాడు. నాకు ఎటైనా ఇప్పి అని మోతుకున్నాడట. మోతుకుంటే నాకు తెలుసు, నర్సి అయినా నాకు తెలుసు. అయితే తాడు అంతకుముందు తర్వాత పెట్టి పైసలు ఇస్తా గానీ ఇప్పుడు 50 నెల ముక్క 50 ఏళ్ళ ముక్క తీసుకురా బాబాయ్ అని అన్నప్పుడు మళ్ళా నా బిడ్డ దగ్గర పోయింది. తలకాయ వస్తుంది అమ్మా అని అంటే ఫోన్ చేస్తే బిడ్డ దగ్గర పోయింది. బొడ్లా పోతే బొడ్లా మాట్లాడుకున్నది చేసింది. హైదరాబాద్ నుంచి వచ్చిండట కిషన్ కొడుకు. బండి మీద వచ్చిందట. బండి మీద వచ్చి మా బిడ్డకి ఏమన్నాడో ఏం చేసిండో, బుజ్జికి ఏమన్నాడట. బుజ్జి ఎట్టుపోతామా అని అంటే నేను ఇంటికే పోతా అని అన్నదట. అయితే టండా మనిషి ఉంది కదా, మా అమ్మకి ఇంటికాడే తీసుకుపోతుందేమో అని, పరాయి ఊరు ఉంటే పరాయి ఎక్కడైనా తీసుకుపోతాడని అనుకోవచ్చు. ఇల్లు పక్కన ఇల్లు కదా అని బుజ్జి అనుకున్నది. బుజ్జి అనుకుంటే ఆ రోజు తర్వాత ఫోన్ చేసిందట. ఏం చేస్తున్నావు బిడ్డ ఏందని అంటే మంచిగానే ఉంది అమ్మ, తలకాయ నొస్తలేదు అని బుజ్జి అన్నది. అన్నప్పుడు ఇంటికి మళ్ళా ఆ రోజు రాత్రే ఈ 12 అవుతుంది. స్వరూప చచ్చిపోయింది అని అన్నారు. ఆదివారం స్వరూప ఎట్లా చచ్చిపోతుంది, దేనికి చచ్చిపోతుంది? బిడ్డ దగ్గర పోయింది కదా, ఎందుకు చచ్చిపోతుంది అని నేను కూడా నమ్మకం పడలే. ఈ నా బిడ్డకి చావగొట్టి మళ్ళా పిల్లగానికి తీసుకుపోయి ఊరు మొత్తం తిరుగుతుందట. ఇప్పుడు మీ బిడ్డని చనిపోయిన తర్వాత కూడా ఆయన కూడా ఇక్కడ కోసుకొని పిల్లగాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి చెప్పి అంటున్నారు కదా, మరి వాస్తవేనా? చేయి కోసుకున్నాడో ఏం చేసిండో మరి, కానీ
బాబుకి ఎత్తుకొని తిరిగిండట పోలీస్ స్టేషన్ మూడు దిక్కున పోయిండట. మళ్ళా ఎక్కడ జైన్ అయిండో ఏం చేసిండో మాకు ఇరకలేదు. మతలాపు వచ్చినప్పుడు పేద మనుషులు తల్లి ఇప్పుడు స్వరూప ఆత్మహత్య చేసుకున్నారా చంపారా? అసలు చంపిండు. ఇప్పుడు 3 డిక్కీలు అరకింట 3 డిక్కీలు కూడా బియ్యం తీసుకుపోయిండు. నా బిడ్డ ఇంటికాడ లేకున్నా కూడా మా అల్లుని తోటి బతలాడి తీసుకుపోయిండు 3 డిక్కీలు. మళ్ళా నూనె ఈ సరుపు ఏం లేకున్నా బోళ్ళ సబ్బు ఉంది కదా, గిన్నెలో ఉంది కదా, ఆ బోళ్ళ సబ్బు కూడా తీసుకుపోతారు. స్వరూప మృతికి మొత్తం కారణాలు మాత్రం ఇక్కడ కూతురు గాని తన తల్లి గాని ఒక బంధువులు చెప్తున్నారు. తను అంటే వరంగల్కి బిడ్డకి హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది తెలియదు. కానీ కొన్ని వార్తాపత్రికల్లో మాత్రం ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అంటున్నారు. కానీ స్వరూప మృతికి కారణం మొత్తం అనిలే అని చెప్పి వాళ్ళకి పూర్తి ఆధారాలు ఉన్నాయి, అవన్నీ నిరూపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తండావాసులు చెప్తున్నారు.